చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు అందించిన పున్నమిలో ఉన్నవి ఎన్నో. చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని మహాచైత్రి అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. కొన్ని ప్రాంతంలో ఈ రోజున హనుమత్ జయంతి జరుపుకుంటారు. మధ్వ మతస్థులకు ఇది ముఖ్యమైన పండుగ. విశాఖ నక్షత్రంతో కూడిన పున్నమిని వైశాఖి అంటారు. మహావైశాఖి అని పిలుస్తారు. ఈ పర్వదినాన సోమవ్రతం చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి, నమ్మాళ్వారు, బుద్ధుడు జన్మించినది ఈ రోజునే అని చెబుతారు. కూర్మావతారం ఆవిర్భావం ఇదే రోజున జరగడంతో కూర్మ జయంతిగా వ్యవహరిస్తారు. తులసి, అశ్వత్థ వృక్షాలను కూడా ఈ రోజున పూజిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి చెందింది. ముత్తైదువులు వటసావిత్రి వ్రతం చేస్తారు. పద్మపురాణ గ్రంథం, కృష్ణాజినం మొదలైనవి దానం చేస్తారు. ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాసుణ్ణి ఆరాధిస్తారు. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగాను దీన్ని వ్యవహరిస్తారు. ఈ రోజున కొందరు శివశయన వ్రతం చేస్తారు. ద్రుపదుడి భార్య కోకిలాదేవి పేరుతో కోకిలా వ్రతం చేస్తారు. శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ, రాఖీ పున్నమి, నార్లీ పున్నమి, రక్షాబంధనం, సౌవతి పూర్ణిమ, నారీకేళ పూర్ణిమ, హయగ్రీవ జయంతి అనే పేర్లతో పిలుస్తారు. సోదరీమణులు ఈ రోజున సోదరులకు రాఖీ కట్టి కానుకలు అందుకుంటారు. భాద్రపద పూర్ణిమను ఇంద్ర పౌర్ణమాసి, మహాభాద్రి అని పిలుస్తారు. దిక్పాల పూజ, ఉమామహేశ్వర వ్రతం, పుత్రవ్రతం, వరుణ వ్రతం, అశోకదాత్ర వ్రతం, సావిత్రి వ్రతం ఈ రోజున చేస్తారు. అశ్వయుజ మాస పూర్ణిమను కుమార పౌర్ణమాసి, మహాశ్విని, కౌముదీ పూర్ణిమ, గొంతెమ్మ పండుగ, కోజాగరి పూర్ణిమ, అక్షక్రీడ పేర్లతో పిలుస్తారు. కృత్తికా నక్షత్రంతో వచ్చేది కార్తీక పౌర్ణమి. హరిహరులకు, సుబ్రహ్మణ్య స్వామికి, పార్వతికి, లలితా త్రిపుర సుందరికి అత్యంత ప్రీతికరమైన పర్వడి. శైవ వైష్ణవులకు పావనమైనది. సోమకాసుర సంహారం కోసం శ్రీహరి మత్స్యరూపం దాల్చింది ఈ రోజునే. త్రిపురాసుర వధ జరిగిన ఈ రోజున వనితలు 720 వత్తులతో దీపం వెలిగిస్తారు. జ్వాలాతోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఉసిరిక చెట్టు కింద దామోదరుడి విగ్రహం ఉంచి ఆరాధిస్తారు. మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి, నరక పూర్ణిమ, దత్త జయంతి అని పిలుస్తారు. పుష్యమి నక్షత్రంతో కూడిన పున్నమిని పౌషి పూసం, హిమశోధన పూర్ణిమ అని పిలుస్తారు. ఈనాటి సముద్ర స్నానం సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని కొందరి విశ్వాసం. మఘ నక్షత్రయుక్త పూర్ణిమ మాఘ పూర్ణిమ, మహామాఘి అని పిలుస్తారు. పూర్ణిమలన్నింటిలోనూ ఇది మహిమాన్వితమైందని చెబుతారు. రామకృష్ణ పరమహంస జన్మించింది ఈ రోజునే. ఫాల్గుణ పౌర్ణమిని మహాఫాల్గుని, హుతాశని పూర్ణిమ, డోలా పూర్ణిమ అన్న పేర్లతో పిలుస్తారు. కళ్యాణ వ్రతం, లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమ వ్రతం, శయనదాన వ్రతం, శశాంక పూజ వేర్వేరు ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఇలా ప్రతి పున్నమిలో ప్రత్యేకతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటి మహిమాన్వితమైన పుణ్యప్రద ఫలితాలు తెలుసుకొని తదనుసారం ఆచరించడమే మన విధి పరమావధి.